రాబోయే తరం మీద కూడా నిర్లజ్జగా నిస్సిగ్గుగా బలవంతంగా కులాన్ని రుద్దడము అనేది పేరెంట్స్ చేస్తున్నారు. అది మానుకోవాలి అని చెప్పి నా రిక్వెస్ట్. అక్టోబర్ లోనే 3 వరుస ఇన్సిడెంట్స్ జరిగాయి. దొంగతనం చేశాడు అని చెప్పి అక్టోబర్ 1వ తేదీన ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలో హరి ఓం అనే ఒక దళిత యువకుని చెట్టుకు కట్టేసి కొట్టేశారు. అతను పోయిన తర్వాత అతను మానసిక వికలాంగుడు అని తెలిసింది. అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద లాయర్ షూ విసిరే ప్రయత్నం చేశాడు. ఈ దిగ్భ్రాంతి నుంచి దేశం తేరుకోకముందే ఒక ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి హర్యానా అడిషనల్ డీజీపీ కుల వివక్షను భరించలేక 8 పేజీల సూసైడ్ నోట్ రాసి పెట్టి తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. A Haryana cadre IPS officer Y Puran Kumar allegedly shot himself dead. क्या मैसेज जा रहा है कि आप कितने भी सक्सेसफुल हो, कितने भी इंटेलिजेंट हो, अगर आप दलित हो आपको दबाया जा सकता है, आपको कुचला जा सकता है, आपको फेंका जा सकता है. అప్పట్లో రాష్ట్ర డీజీపీగా ఉన్న ఎస్హెచ్ మనోజ్ యాదవ్ దగ్గర నుంచి ప్రస్తుతం హర్యానా డీజీపీగా ఉన్న శత్రుజిత్ కపూర్ వరకు 8 మంది ఐపీఎస్ ఆఫీసర్లు 3 ఐఏఎస్ ఆఫీసర్లు తనను ఎలా వేధించారో ఆ లెటర్ లో పురణ్ కుమార్ వివరించి రాశారు. పర్ఫార్మెన్స్ అప్రైజల్ రివ్యూలు చేయకుండా పెండింగ్ లో పెట్టడము, క్వార్టర్స్ కేటాయించడంలో వివక్ష, అఫీషియల్ వెహికల్ వెనక్కి తీసేసుకోవడము, తప్పుడు కేసులు పెట్టడము, వాట్ నాట్ అనేక రకాలుగా నన్ను అవమానించారు, నా మీద వివక్ష ప్రదర్శించారు, వీటిని తట్టుకోలేకే చనిపోతున్నాను అని చెప్పి ఆయన రాసి పెట్టారు. 2022లో జరిగిన ఒక సర్వేలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా సెక్రటరీ స్థాయికి చేరుకున్న దళితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 1.1% మంది మాత్రమే. ఎస్టీలు 3.37% మంది. ఆశ్చర్యకరంగా అప్పటికి ఒక్క ఓబీసీ కూడా ఆ పొజిషన్ కి చేరలేదు. అంటే మిగతా వాళ్ళంతా ఎవరున్నారు? ఓసీలు, ఆధిపత్య కులాల వాళ్ళు. ఓసీల్లో మాత్రమే టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారా అంటే కాదు. అక్కడ ఎక్కువగా ఒక మాట వినిపిస్తుంది, సార్ మనోడే సార్, మనోడే సార్ అని చెప్పి. సో మీరు ఎవరైనా పొలిటీషియన్స్ మీకు దగ్గరగా ఉంటే వాళ్ళని అడిగినా కూడా ఈ మనోడే సార్ అనే ఈక్వేషన్ ఏందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. పొలిటీషియన్స్ చుట్టూ చేరి ఎప్పుడు వాళ్ళు మనోడే సార్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఈ మనోడే సార్ అంటే మన కులం వాడే, మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పక్కన పెట్టుకోవాల్సిన వాడు, మనం కీలక బాధ్యతలు అప్పచెప్పి ఎంకరేజ్ చేయదగ్గవాడు అని చెప్పి అర్థం. సో అక్కడి నుంచి మనం ఆలోచించడం మొదలవ్వాలి. పిల్లల్ని మనం విశాల ప్రపంచంలో ఎదగనివ్వాలి గానీ ఒక కుల గజ్జితో, కులం అనే ఒక బావిలో కప్పల్లాగా మిగిలిపోకూడదు కదా. వాడు తక్కువ కులం వాడు అయితే దాహం తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు. మీరు చేయాల్సిన అడ్వైజ్ ఏమైనా ఉంటే మన సోకాల్డ్ రాజకీయ పార్టీల లీడర్స్ మీరు మీ కామెంట్స్ ని తెలియజేయండి.